హాయ్ అండి. ఇగో మా ఇంట్లో వినాయకుడికి అయితే పాలవెల్లి రెడీ అయిపోయింది. రేపు ఉదయాన్నే ఆయన ఆహ్వానించంగానే ఆయన వచ్చి కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసేయడమేనండి. మనం చేసుకునే పూజ ఏదైనా సరే ఆర్భాటంగా చేసుకోవడం కన్నా భక్తితో శ్రద్ధతో చేసుకోవడం అనేది ముఖ్యమండి. మేమైతే మాకున్నంతలో శ్రద్ధగా అయితే చేసుకుంటాము. ఈ భక్తి శ్రద్ధ ఈ రెండింటికన్నా ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్తోమతని కూడా మనం ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకు ఉన్న దాంట్లోనే మనం చక్కగా సంతోషంగా కుటుంబంతో సహా చేసుకునే పండగ అండి. ఏ పండగ అయినా సరే మేము ఎప్పుడు ఇదే అనుకుంటాము. మేమిద్దరము కూడా మాకు ఉన్నంతలో మాకు నచ్చినట్టుగా సంతోషంగా అయితే పిల్లలతో జరుపుకుంటాము. మీరందరూ కూడా మీ కుటుంబంతో మీ పిల్ల పాపలతో చక్కగా ఈ వినాయక చవితి పండగని చేసుకోండి. మీ విఘ్నాలన్నీ తొలగిపోయి ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పంతులు గారి తరపున